నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్లో మున్నూరు కాపు సంఘ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో పలు సభలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ. తమ ప్రభుత్వ హయాంలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలా అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి. వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యం 2024 క్యాలెండర్ను మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య, పశ్చిమ కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్, 10వ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా నాగాలాండ్లోని మొకాగ్చంగ్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించారు. అనంతరం అస్సాం బయలుదేరారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదో ఈశాన్య ప్రాంతానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదన్న సంకేతాన్ని పంపడమే తన ఉద్దేశమని చెప్పారు. జనాభా తక్కువే అయినప్పటికీ దాని ప్రాధాన్యత మాత్రం ఒకేలా ఉంటుందని తెలిపారు. మతాన్ని అవకాశంగా తీసుకోవాలని తాను ప్రయత్నించడం లేదని, తన మత సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రధాని మోదీపై ఆయన విమర్శలు కురిపిస్తూ ఆయన ఆలోచించకుండానే హామీలిస్తుంటారని, అందుకే ప్రజల్లో ప్రధాని పట్ల ఉన్న విశ్వసనీయత సడలిపోతుందని చెప్పారు. हर जात को, हिंदुस्तान की जनता को एक करने का तो है, मगर इसमें हमने न्याय शब्द भी जोड़ रखा है, क्योंकि हम मानते हैं कि देश में, हर प्रदेश में फ्रेमवर्क एग्रीमेंट 9 साल पहले उन्होंने साइन किया. नागालैंड के लोग आज पूछ रहे हैं कि फ्रेमवर्क एग्रीमेंट का क्या हुआ, जो प्रधानमंत्री का वायदा था उसका क्या हुआ. ऐसी ही चीजें टीम को दिल से धन्यवाद करना चाहता हूं. आपने यात्रा को बहुत अच्छी तरीके से नागालैंड में चलाया, बहुत अच्छा रिस्पांस मिला और अब मुझे लगता है कि आसाम में वैसा ही रिस्पांस. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మొన్నటి వరకు ప్రధాని ఆదాని ఒకటే అని రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఇవాళ దావోస్ సాక్షిగా ఆదానితో అలాయ్ భలై చేసుకున్నారన్నారు. బీజేపీ ఆదేశాల మేరకు ఆదానితో రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకెప్పుడు గుర్తు చేయాలన్నారు. 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు రుణమాఫీ దశల వారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. అంటే సరిగ్గా 3వ వంతు, 119లో 39 అంటే సరిగ్గా 3వ వంతు. అంటే జనమేమి మననేదో తీసవతల పారేయలేదు, వీళ్ళు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేయలేదు. ఇంకొక మాట ఏంటంటే, ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి. తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరకద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి
2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతల వాడేసి మన ప్రజలు మనం తీసుకుపోయి. పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, కార్పొరేటర్ మాధవరపు రోజా దేవి రంగరావులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలుగువాడి కీర్తిని నలుదిశల ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయనేని చంద్రకాంతరావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, కార్తిక్రావు, రామచందర్, అల్లం మహేష్, ఆంజనేయులు మరియు నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 101వ సంవత్సరంలో అడుగుపెట్టిన వర్ధంతి సందర్భంగా ఇక్కడ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత ప్రజలు, వివేకానంద కాలనీ మిత్రులు సహకారంతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పుట్టినరోజున మన నాయకుడిగా ఆరాధించే గౌరవప్రదంగా కార్యక్రమం చేసుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చిన్ననాటి నుంచి కూడా ఎన్టీఆర్ వీరాభిమానులం. దానిలో భాగంగానే చాలామంది కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు. వర్ధంతి సందర్భంగా మా వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లిలో శ్రీలింగపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర అందరి సమిష్టి కృషితో మేము ఈ విగ్రహం ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గాంధీ గారు ఎంతో సహకారం అందించారు. అది మరువలేనటువంటిది. ఇదివరకు కమాన్ అనేవారు, ఇప్పుడు ఎన్టీఆర్ సర్కిల్ అనే అంటున్నారు. పటాన్ చెరువు మండలం గన్పూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 4,50,00,000 రూపాయల నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్ చెరువులో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పక్కా భవనాలను నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లోనూ ప్రభుత్వం మరియు సిఎస్ఆర్ నిధులతో పక్కా భవనాలు నిర్మించామని పేర్కొన్నారు. గణపూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ విభాగ అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాసిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విఠలయ్య, ఎంఈఓ రాథోడ్, రాఘవేంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. దీనికి ఈ పాఠశాలలు ఇటువంటి చాలా మన నియోజకవర్గంలో పదుల సంఖ్యలో 20 సంఖ్యలో కట్టడం జరిగింది. చాలా 90%, 80% కట్టడం జరిగింది. ఇండస్ట్రీ వాళ్ళతోని, బిల్డర్ వాళ్ళతోని చాలా మంది సహకారం తీసుకొని ఇటువంటి డైనింగ్ హాలు, కిచెన్, సైన్స్ ల్యాబ్, మిగతా ల్యాబులన్నీ, రూమ్స్ అన్ని ఇవన్నీ చక్కగా ఫ్యాన్స్, కరెంటు, ఫర్నిచర్ ప్రైవేట్ పాఠశాలలో లేదు సుమా. మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నేను హెచ్ఎం గారిని, ఈ పాఠశాల ఉపాధ్యాయులను కోరుతా ఉన్నా, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళు మీరు ఏ విధంగా బెండ్ చేస్తే ఆ విధంగా బెండ్ అవుతారు. కమ్మరులకు మన ముందే రాఘవేంద్ర గారు ముందే చెప్పేశారు. ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు వెనక నుంచి ప్రాంప్టింగ్ వచ్చింది మన రాష్ట్ర ఎంఏ గారి దగ్గర నుంచి, మీరు మాటల కన్నా పాటలు బాగా పాడతారని. సో పాడనా ఒకటి గురించి. आ चल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम ही ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार पले एक ऐसे. పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్పై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ సభ్యుడు కెడం లింగమూర్తి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిరం తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. స్వయానా హిందూ పీఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ కూడా తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానికంగా తయారు చేసి రాముడి అక్షింతలంటూ బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు, ప్రదర్శనలు చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య ఆరోపించారు. అప్పుడేమో రాజీవ్ గాంధీ నేనే బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు గుడి కట్టే ప్రయత్నం కంప్లీట్ అయిన తర్వాత అది మా క్రెడిట్ అని
బీజేపీలు హిందూవాదులు మాట్లాడతారు. ఎంతవరకు కరెక్టు? అసలు రామాలయానికి పునాది వేసిన సమయంలోనే దాంట్లో కొద్దిగా దానికి ఉండే సాంప్రదాయాలు పాటించలేదని చాలామంది అంటారు. అది ప్రధానమంత్రికి భార్య బతుకున్న ఆయనతో లేదు. శ్రీరాముడు లవకుశ సినిమాలు విశ్వమేధ యాగం చేయాలంటే ఆమె అరణ్యవాసంలో సీత ఉంటే ఆమె బంగారు బొమ్మ పెట్టు. మరి అంత పెద్ద గుడి కట్టినప్పుడు నువ్వు చేసేటి అన్ని అక్కర్రాని పనులు అనేది భారతదేశ ప్రజలకే తెలుస్తుంది. పొందాలి కానీ మేము రాబోయే ఎన్నికల్లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, గెలుతామనే ముచ్చట్లు ఇవన్నీ మాయమాటలు. అనవసరమైన వ్యాఖ్యలు చేసుకుంటా నువ్వు రాజకీయ లబ్ధి కోసానికి చేయడం కరెక్ట్ కాదు. నీకు ప్రజలు, కరీంనగర్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ వ్యాఖ్యలు చేసిన దానికి పోలీసులు. ఆంధ్ర రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ జగంపేటలో టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద పద్మనాభనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ అని, ఆ మహనీయుడు సినీ నటుడిగా వినీల ఆకాశాన్ని ఏలి అనంతరం రాజకీయ రంగంలో కూడా ముఖ్యమంత్రిగా పేదవారికి కూడుగుడ్డ నీడ అందించిన వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను, మణిబాబు, కొత్తకొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి దిశ నిర్దేశించినటువంటి ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలనలో రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకుని కూడా సందర్భంగా ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గ్రామంలో ఇక్కడ ఆయన జరగకుండా విగ్రహాన్ని అక్కడికి చేరువడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి నమ్మకంతో ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఆందోళన నియోజకవర్గ ప్రజలకు అన్ని వసతులు అందుబాటులో ఉండే విధంగా త్వరలోనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా కొత్త మార్చరీ భవన నిర్మాణంతో పాటు ఆసుపత్రి కాంపౌండ్ వాల్, డ్రైనేజీ పనులు చేపడతామని అన్నారు. త్వరలోనే మంత్రి దామోదర సహకారంతో ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులతో పాటు అన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని కమిషనర్ అజయ్ కుమార్ వెల్లడించారు. రాసినాము మొన్న ఈ మధ్య కోవిడ్ కొంచెం పెరుగుతుందన్న ఉద్దేశంతో మినిస్టర్ గారు మీటింగ్ కూడా తీసుకున్నారు. ఆ రిపేర్స్ అన్నీ ఉంటే టీఎస్ఎంఏడీసీకి పంపించేసి ఇమీడియట్ చేసుకోమని చెప్పారు. ఇప్పుడు యాజ్ సచ్ కోవిడ్ కేసెస్ ఎక్కువ లేవు కాబట్టి మీరు ఎవరు దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు సరబసరబ అంటూ అగ్నిగుండాలు దాటారు. భక్తులు స్వామివారిని స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటడంతో దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవంలో నడిచిన వారికి, పాల్గొన్న వారికి, చూసిన వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్ట సంపదలు ఇచ్చి ఆశీర్వదిస్తారన్నారు. నెల 10వ తేదీన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేడు భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో ఘనంగా ముగిశాయి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రాపురం టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, పార్టీ అబ్జర్వర్ కాకినాడ రామారావు, పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1982వ సంవత్సరంలో పార్టీని స్థాపించి అనతి కాలంలోనే పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. ఈరోజు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి. ఆ మహానుభావుడికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున అందరూ కలిసి
ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని తెలుగువారు రుణం తీర్చుకోవాలి అని 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే 9 నెలల కాలంలోనే ఒక రికార్డు స్థాయిలో అధికారాన్ని చేపట్టారు ఆ మహానుభావుడు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్లో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం లాంటి కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని తెలుగుదేశం పార్టీ హుజనాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ కొనియాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరణించి ఈ రోజుకు 28 సంవత్సరాలు గడుస్తున్నది. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో మేలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ₹2 కిలో బియ్యము, ఉచిత కరెంటు, అదేవిధంగా రేషన్ బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ సబ్సిడీ మీద ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్ చేసి పథకాలను వాటిని స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం కానీ ఎంత స్వచ్ఛందంగా పనిచేసిందంటే అది ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొస్తామని హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బత్తుల శ్రీనివాస్గా నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా నేను తెలుపుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం ఎల్ఐజీ ఈఎస్ఐ హాస్పిటల్లో రోగులకు ఉచిత పండ్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరిక సత్యనారాయణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చేసినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నో విలువైన సేవా కార్యక్రమాలు చేశారని, రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేలా కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన అన్నాడు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు. అన్నగారి పేరు మీద తెలుగుదేశం పార్టీ మంచి మనసుతోటి ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించిండో ఈరోజు తెలుగు వారందరూ కూడా గౌరవపడేటట్టు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆల్ మన ఇండియా లోపల ఉన్న తెలుగువారు అందరూ, బయట దేశాలలో ఉన్న తెలుగువారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే మరి అన్నగారి పేరు. అన్నగారు ఏ ముహూర్తంలో ఈ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిండో మరి ఆయన అడుగు జాడల లోపలనే ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరి 16-17 సంవత్సరాలు అధికారంలో ఉండి 10-15 సంవత్సరాలు మరి అపోజిషన్లో ఉండి ఘనంగా నిర్వహించేసి మరి యొక్క పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లోపల ఒక పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఎంత చెప్పినా కానీ ఆయన గురించి తక్కువనే. ఆయనను ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ కూడా మా మధుల లోపలనే ఉంటాడు. ఆయన ఎక్కడున్నా కానీ కూడా పార్టీ గురించి కానీ పార్టీ లోపల పనిచేస్తున్న నాయకులకు కానీ సేవ చేయడానికి ఆయన ఆశీర్వాదం మాకు ఉంటుంది. కాబట్టి అన్నగారి పేరు మీద ఈరోజు మరి ఇక తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కొత్తకోటపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాలు చివరి రోజు కార్యక్రమంలో భాగంగా జల్లూరి సూర్యనారాయణ దంపతులు దుర్గా భవాని, వాణి, తోట శ్రీవాణి, ఉంగరాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగృహంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. పచ్చని పొలాలు, ఆవు దూడలు, సాంప్రదాయ దుస్తుల వేషధారణ, స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటి విషయాలను బొమ్మల రూపంలో కొలువుగా చేసి చిన్నారులు, స్థానికులు సందర్శించడానికి ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఈ బొమ్మల కొలువును సందర్శించి కుటుంబ సభ్యులను అభినందించారు. మన దినచర్యలో భాగంగా ఉన్నటువంటి మార్కెట్ విధానాలు అన్నీ అమర్చుకున్నాం. ఈ తర్వాత మనం నిత్య జీవితంలో ఏవైతే అనుసరించి ఉంటామో, రైతులైతే ఈ యొక్క పశువులతోటి బండ్లతోటి ఉంటారో, అదే మనం కొంతమంది ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు అయినప్పుడు ఈ కార్లు, బస్సులు
ఇంట్లో ఉంటాం వాటిని మనం అనుసరించి వాటిని కూడా గౌరవిస్తూ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన కల్చర్ ఏదైతే ఉన్నదో ఆ కల్చర్ అన్నిటితోటి మన జీవన విధానాన్ని వెళుతూ మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ విధంగా మనం బొమ్మల కొలువులో ఏర్పాటు చేసుకుని వీళ్ళందరినీ భగవత్ స్వరూపంగా మనం తలుచుకుని ఇదే బొమ్మల కొలువు 8 సంవత్సరాలుగా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మా మిస్సెస్ అంతా కష్టపడి ఎక్కడెక్కడి నుంచి అనేది సేకరించడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కొన్ని కొత్త బొమ్మలు తీసుకొచ్చి ఈ సంవత్సరం శ్రీరామనవమి అయోధ్య నుంచి కూడా స్పెషల్ అక్కడ తీసుకొచ్చి అయోధ్య మందిరం కూడా తెచ్చి పెట్టడం జరిగింది. అలాగే జై శ్రీరామ్ అందరికీ కూడా. మాకు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలకి 2 అమ్మాయిలు పుట్టిన దగ్గర నుంచి పెట్టాలని చెప్పి మొక్కుతున్నాం మేము. అలా పెడుతున్నాం తెలుసు. అన్నీ కూడా మన దేశంలో నలుమూలల నుంచి రకరకాల హస్తకళలు నుంచి సేకరించడం జరిగిందండి. మన దగ్గర ఉన్న ఏటుకొప్పాక నుంచి కొన్ని బొమ్మలన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా చేయడం కూడా మాకు సంక్రాంతికి మాకు ఈ బొమ్మల కొలువు పెట్టడం వల్ల అందరినీ పిలుచుకొని కానీ చుట్టాలని కానీ అంతా కూడా సంక్రాంతి మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. అంచేత కంపల్సరిగా అందరూ కూడా మీడియా ద్వారా కూడా ఈ చూసి ఆనందించి ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఉన్నా రేపు పొద్దుట వచ్చి చూడొచ్చు. ఇంకా రేపు సాయంత్రం వరకు కూడా ఇలాగే ప్రతి ఒక్కరూ మన సంస్కృతిని సాంప్రదాయాలు నిలబెట్టడానికి ఇలాంటివి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పిల్లలకు నేర్పించాలి. అలాగే పెద్దవాళ్ళ నుండి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలకు నేర్పిస్తూ మనం కూడా ఆ సాంప్రదాయాల్లో నడవాలని. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని అందులో భాగంగా 8 నుండి 22 తారీఖు వరకు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పివి శ్యాంసుందర్రావు ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ చౌరస్తాలో గల హనుమాన్ శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, పాసం భాస్కర్ మరియు కౌన్సిలర్లు రత్నపురం బలరాం, పట్నం కపిల్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అందరూ కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకోవడం జరుగుతుంది. ఓకే, అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతుందో అద్భుతమైనటువంటి శతకోటి హిందువులకు పండగ రోజు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాపన చేయడం ఏదైతుందో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా మానవాళికి శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే 18వ తారీఖు నుంచి 22 తారీఖు వరకు అన్ని దేవాలయాలు ఏవైతున్నాయో వాటిగా మేము కోరుతా ఉన్నాం. దానికోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుపోతాను. అక్షింతల కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. 22వ తారీఖు జరిగేటువంటి ప్రాంత ప్రతిష్టలో అందరూ పాల్గొంటూ దేవాలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కనుల పండుగగా వీక్షించాలని చెప్పేసి కోరుతూ ఆ రోజు జరిగేటువంటి అన్నప్రసాదాలు స్వీకరించి మహాఆరతుల కార్యక్రమంలో కూడా విశేషంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ దేశంలో పేదలకు పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఎప్పటికీ ఎన్టీఆర్కే దక్కుతుందని, వెనకబడిన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా పురోగతి కల్పించిన ఘనత కూడా రామారావుకే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి నినాదంతో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితికి ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతింటుందో ఆ దెబ్బతినకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఒక నినాదంతో ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే ఆశయాలతోటి ముందుకు సాగుతుంది. ఒక చెరగని ముద్ర వేసుకుని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అత్యున్నత నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఈరోజు వర్ధంతి. ఆయన చిరస్థాయిగా
భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే అందరి గుండెల్లోనే ఆయన ఖచ్చితంగా ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉండాలని ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బొల్లారం మున్సిపల్ పరిధిలోని దేవతల గుట్టను కాపాడాలంటూ జన్నారం తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. సర్వే నంబర్ 278లో గల దేవతల గుట్టలో కొంతమంది చర్చి నిర్మాణం చేపట్టగా స్థానికుల ఫిర్యాదుతో హూడా అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారని, కూల్చివేత జరిపిన కొన్ని గంటల్లో ఆ స్థలంలో శిలువ ఏర్పాటు చేసి మళ్లీ కబ్జాకు పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్ మాట్లాడుతూ అధికారులు దేవుళ్ల గుట్టపై దేవాలయాలకు అనుమతులు ఇవ్వాలని, వేరే మతస్థులకు ఎలాంటి నిర్మాణాలు జరపకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు దేవుళ్ల గుట్టను కాపాడాల్సింది వదిలేసి చర్చ నిర్మాణానికి సహకరిస్తున్నారని, కొందరు వ్యక్తులు మా నాయకుడు టి రవీందర్ రెడ్డి మత కలహాలు సృష్టిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనంతరం టి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, రాజరెడ్డి, రోహిత్ సింగ్, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ హిందూ బంధువులు కానీ, అక్కడ దేవాలయ నిర్వాహకులు కానీ, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో దేవాలయ ప్రాంతంలో, దేవునిగుట్ట ప్రాంతంలో ఇతర మతస్థుల ఆలయాలు వద్దని చెప్పేసి మరి జిహెచ్ఎంసీకి వాళ్ళు ఫిర్యాదు చేయడం, వాళ్ళు కూలగొట్టడం జరిగిపోయింది. కానీ అనవసరంగా బీజేపీ నాయకుల మీద మరి లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం, మరి కేసులు పెడతామని బెదిరించడం జరుగుతూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ఆ దేవునిగుట్ట పిలువబడే ప్రాంతం అంతా కూడా హిందూ దేవాలయానికి పరిమితమైంది కాబట్టి హిందూ దేవాలయానికి తప్పించి ఇతర మతస్థులకు అక్కడ అనుమతి ఇవ్వద్దని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చిన్నారం ప్రాంతము కేవలకు మరి రామాలయము, నరసింహస్వామి దేవాలయమే కాబట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి విన్నపిస్తున్నాం. లేని పోని అబాండాలతోని మా నాయకుడు రవీందర్ రెడ్డి మీద కేసు పెట్టి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మేము డిఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయినాం. ఇది ఎంతవరకు కూడా సమంజసంగా సార్ అని తనకు తెలియజేసినాం. ఇంకా అక్కడ చర్చి నిర్మాణం కానీ ఇంకేమైనా చేసినట్టయితే హిందూ బంధువులు ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని కూర్చోలేరు. ఎందుకంటే దేశం ఇప్పటికీ అల్లకల్లోలమవుతుంది. రాష్ట్రం మొత్తం ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది జరగనీయకుండా. ఇక మకర సంక్రమణ సందర్భంగా శ్రీశైల ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు బుధవారం ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహా ఆశీర్వచనాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు, సభ్యులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వరంగల్లో మున్నూరు కాపు సంఘ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో పలు సభలో పాల్గొన్న కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ. తమ ప్రభుత్వ హయాంలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలా అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.